రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ అన్నది ప్రారంభించుకుంటున్నాము. ఈ పారిశుద్ధ్య కార్యక్రమంలో మనము చేసేది ఏమంటే, ఏవైతే మన గ్రామంలో పారిశుద్ధ్య పరంగా సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ 7 రోజుల కాలంలో మనము పరిష్కరించుకుంటాము. అయితే పారిశుద్ధ్యం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. పారిశుద్ధ్యం, మన గ్రామం పరిశుభ్రంగా ఉంటేనే గ్రామస్తులందరికీ కూడా ఆరోగ్యంతో బాగుంటారు. పారిశుద్ధ్యం లోపిస్తే మాత్రం దోమలు, ఇతర సమస్యలతో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేక అధికారుల నుంచి ప్రతి గ్రామంలో కూడా ఈ పారిశుద్ధ్య డ్రైవ్ అనేది మనం టేకప్ చేస్తున్నాము. సో దాంట్లో భాగంగానే ఈరోజు తోగల్పల్లి గ్రామంలో కూడా ప్రారంభించుకుంటున్నాము. అయితే దీంట్లో ప్రధానంగా మనం చేయాల్సింది ఏంటంటే, మన గ్రామంలో ఎక్కడైతే మనకు సమస్యలు ఉన్నాయి, కొన్ని ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు ఏవైనా ఉంటాయి. లైక్ ఒక బావి ఉండొచ్చు, బావి నుంచి మనకు దోమలు వస్తుండొచ్చు. ఎండాకాలం రానుంది కాబట్టి నీటి సరఫరాకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా మనం రిపేర్స్ అన్నీ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడే మనకు గ్రామస్తులు ఒక బోర్ సమస్య గురించి చెప్పడం జరిగింది. మన భగీరథ ఏఈలతో మాట్లాడి ఆ సమస్యలన్నీ కూడా, ప్లస్ లీకేజెస్, పైప్ లైన్ లీకేజెస్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము రిపేర్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎండాకాలంలో నీటికి సంబంధించి ఎటువంటి సమస్య లేకుండా మనం చూడాల్సి ఉంటుంది. దాంతోపాటు మన ట్యాంక్స్, వాటర్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో నెలకు 3 సార్లు వాటిని శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఆ 3 సార్లు కూడా డేట్స్ కూడా మనకు క్లియర్గా ఉన్నాయి. ఫస్ట్ నాడు, ప్రతి నెల ఫస్ట్ నాడు, 11వ రోజు, 21వ రోజు. సో ప్రతి 10 రోజులకు ఒకసారి మనము ట్యాంక్స్ని శుభ్రపరిచి బ్లీచింగ్ పౌడర్ వంటివి చల్లడం వంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. సో ఇటువంటి పారిశుద్ధ్య కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాలి అంటే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. మీ అందరూ పార్టిసిపేట్ చేస్తేనే ఇది సక్సెస్ఫుల్ అవుతుంది. ఓన్లీ పంచాయత్ సెక్రటరీనో, స్పెషల్ ఆఫీసరో, లేదంటే శానిటేషన్ వర్కర్స్తో చేయాలంటే ఇంకా అది రొటీన్. రోడ్ల మీద వేయడం వల్ల ఆవులు, గేదెలు కూడా ప్లాస్టిక్ తీసుకొని వాటి నుంచి కూడా మిల్క్ ఏవైతే, పాలు ఏవైతే వస్తున్నాయో దాంట్లో కూడా కొన్ని ప్లాస్టిక్ పదార్థాలు ఉన్నాయని కూడా అవి కూడా మనం తాగుతున్నాం. సో ఇటువంటి ఇంకా ప్రాబ్లం ఉన్న ప్లాస్టిక్ ని మనము నిర్మూలించడానికి ప్రయత్నించాలి. ఏవైతే మన గ్రామంలో ఉన్న షాప్స్ ఉన్నాయో అందరూ కూడా ప్లాస్టిక్ కవర్ నిషేధం చేసుకొని క్లాత్ బ్యాగ్స్ లేదా పేపర్ బ్యాగ్స్ మాత్రమే వాడాలి. ఆల్రెడీ మన మహిళా సంఘాలు చాలా మంది కూడా క్లాత్ బ్యాగ్స్ చేయడం స్టార్ట్ చేసినారు, పేపర్ బ్యాగ్స్ చేయడం స్టార్ట్ చేసినారు. అవే మనం షాప్స్లలో వాడించేటట్లు చూడాలి. డాబాస్, రెస్టారెంట్స్ అన్ని కూడా ప్లాస్టిక్ నిషేధం చేసి ప్లాస్టిక్ నిషేధిత రెస్టారెంట్ అని కూడా ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి. సో ఈ విధంగా గ్రామంలో ఉన్న అన్ని షాప్స్, ఆలయాలు కూడా ఉంటాయి. అక్కడ కూడా మనం ప్రసాదాలు ఇవన్నీ కూడా కవర్లో ఇవ్వడం మనం చూస్తుంటాము. సో ఇవన్నీ కూడా మనము నిర్మూలించి ప్లాస్టిక్ నిషేధిత గ్రామంగా తోగల్పల్లి గ్రామం అవ్వాలని కూడా నేను కోరుతున్నాను. సో దీనికోసం మీ అందరి కూడా సహకారం అవసరం ఉంటుంది. సో మీరు షాప్కి వెళ్ళినప్పుడు కవర్ తీసుకోకుండా మీరే స్వయంగా ఒక బ్యాగ్ తీసుకొని పోతే